నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్‌లో రీసెంట్‌గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు గనక మా ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన కాన్సెప్ట్ వచ్చేసి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నమాట. అంటే మన దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని దాన్ని ఎక్కువగా ప్రోత్సహించడం కోసం గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ అన్నమాట. అండ్ ఇది ఎందుకోసం అంటే ప్రకృతి వ్యవసాయం వైపు ఎక్కువ మంది మళ్ళాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్ ఏ విధంగా ఉందంటే ఎక్కువగా రసాయనిక ఎరువుల వాడకం అనేది వ్యవసాయ పరంగా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అండ్ మనం చూసుకుంటే మన భారతదేశంలో ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికంటే పొలాలు, రైతులు, వ్యవసాయం అనేది మనకి వెన్నెముకగా ఉంది కాబట్టి మనం పండించేటువంటి విధానంలో మార్పులు తీసుకొని రావడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది తీసుకొని రాబోతుంది. అండ్ ఇక్కడ ఎందుకంటే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆర్థిక వ్యవస్థ కూడా ఎక్కువ శాతం మన ఫస్ట్ ప్రైమరీ సెక్టార్ వచ్చేసి ఆర్థిక వ్యవస్థలో ప్రైమరీ సెక్టార్ వచ్చేసి మెయిన్గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది కాబట్టి దాన్ని మనం బెటర్గా మార్చుకోవడం కోసం కూడా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం ఈ యొక్క పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ దీనికి ఇంపార్టెన్స్ చూద్దాం. అండ్ ఈ పథకం కోసం అయితే నియర్లీ 2481 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ మనీ అనేది కేటాయిస్తుంది. అండ్ దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనీ అనేది కేటాయిస్తుంది. అండ్ ఇందులో 1584 కోట్ల రూపాయలేమో డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ కోసం కేటాయించడం జరిగింది. అండ్ 897 కోట్ల రూపాయలు ఏవైతే ఉందో అవి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం కోసం అండ్ దాంతోపాటు ఆ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆ రాష్ట్రాలు కేటాయించుకోవడం జరిగిందనమాట. అండ్ ఇందులో న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్తున్నాం. సో న్యాచురల్ ఫార్మింగ్లో ఏ విధంగా అంటే కెమికల్ ఫ్రీ అంటే రసాయనిక ఎరువుల వాడకం అనేది లేకుండా వ్యవసాయాన్ని వృద్ధిలోకి తీసుకొని రావాలి. అండ్ ఎకలాజికల్ ఫార్మింగ్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టకుండా మనం పంటలు అనేవి పండించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్కువగా రసాయనిక ఎరువుల వాడకంతో కనుక పంటలు పండిస్తున్నాం. రసాయనిక ఎరువుల వాడకము చేసినప్పుడు పంటలని ఆశించి పెరిగేటువంటి పురుగులు కావచ్చు, జీవులు కావచ్చు, అవన్నీ నాశనం అయిపోతాయి. అంటే మనం వేస్ట్ ఏవైతే వాటి మీద దాడి చేయకుండా ఉంటామో అవి చనిపోవాలని మనం అక్కడ పెడతాం. కానీ పంటకు ఉపయోగపడేటువంటివి ప్రకృతిలో అవసరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న పురుగులు, జీవులు ఏవైతే ఉంటాయి, కీటకాలు, అవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఫుడ్ వెబ్ ఏదైతే ఉంటుందో ఫుడ్ వెబ్లో అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే వాటి మీద ఆధారపడిన జీవుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. కీటకాలను తినేటువంటి జీవుల సంఖ్య కూడా వాటికి సరైనటువంటి ఆహారం దొరక్క అవి చనిపోతాయి. సో ఇక్కడ ఫుడ్ వెబ్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అయిపోతుంది. టోటల్గా అక్కడ ఉన్నటువంటి డైవర్సిటీ అంటే అక్కడ బయోలాజికల్గా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆవరణం ఉందో అది కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట మన రసాయనిక ఎరువులు వాడడం ద్వారా. అది మార్చాలి అంటే మనకి ఉన్నటువంటిది ఒకటి ఏంటంటే మనం చేసేటువంటి ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో వ్యవసాయము అది న్యాచురల్ పద్ధతిలో జరగాలి, అలా అందరినీ మార్చాలి అనేటువంటి స్కీమ్ అనమాట. అండ్ ఈ పథకం ద్వారా ఏంటంటే నియర్లీ 1700 క్లస్టర్స్ అనేవి వాళ్ళు టార్గెట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇందులో భాగంగా ఏంటంటే నియర్లీ 1 కోటి మంది పొలాలు పండించేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు అనేవి 1 కోటి మంది వరకన్నా కల్పించాలి అని భావిస్తున్నారు. అండ్ దీంతో పాటు ఏంటంటే నియర్లీ 7.5 లక్షల హెక్టార్ల భూమిని మనం ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకొని రావాలి అనేటువంటి టార్గెట్ అనేది పెట్టుకున్నారనమాట. అండ్ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేటప్పుడు వాళ్ళు ఏ విధంగా చేయబోతున్నారంటే జీవామృతం ఒకటి, బీజామృతం ఒకటి తీసుకుని వస్తున్నారు. అంటే జనరల్గా పంటలు కావచ్చు, మొక్కలు కావచ్చు పండించేటప్పుడు ఏ విధంగా చేస్తారంటే బీజామృత్ అనేటువంటిది ఏంటి, సీడ్స్ ఏవైతే ఉంటాయో మొక్కలకి స్టార్ట్ చేసేటప్పుడు విత్తనాలు ఏవైతే ఉంటాయో ఆ విత్తనాలని శుద్ధి చేసి ఆ తర్వాత నాటుతారు. ఆ శుద్ధి చేయడం కోసం కూడా మన ఎరువులు వాడకుండా, రసాయనిక ఎరువులు అనేవి వాడకుండా ప్రకృతి ఇచ్చినటువంటి
ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే వాటిని పిచికారం చేయడం ద్వారా ఆ విత్తన శుద్ధి కార్యక్రమం చేస్తాం. దాన్ని బీజామృతం అంటాం. జీవామృతం వచ్చేసి పేడ, బెల్లము అండ్ వేప పొడి ఇట్లాంటివి ఏవైతే ప్రకృతిలో మనకి ఉండేటివి ఉంటాయో వాటి ద్వారా జీవామృతాన్ని తయారు చేసి మొక్కల మీద పిచికారీ చేయడానికి, చీడపీడలు రాకుండా ఉండడానికి అండ్ దాంతో పాటు మొక్కలు బలంగా ఎదగడానికి ఈ జీవామృతం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే ఎరువుల ద్వారా వాటి పోషణ అనేది ఇవ్వకుండా మనం ప్రకృతి నుంచి వాటికి పోషణ ఇస్తున్నాం కాబట్టి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎక్కువ దిగుబడి అండ్ రసాయనిక ఎరువులు వాడకుండా పంట ఉత్పత్తి కూడా పెంచొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం అనమాట. అండ్ ఇదంతా ఎందుకోసం అంటే మనకి ఫ్యూచర్‌లో ఫుడ్ అనేది కొరత రాకూడదు. అండ్ దాంతో పాటు బయోడైవర్సిటీ కోసం అంటే మన జీవన వైవిధ్యాన్ని కాపాడుకునే క్రమంలో బయోడైవర్సిటీని కాపాడే క్రమంలో మనకి ఆరోగ్యకరంగా ఉండాలి. వాటి మీద ఆధారపడినటువంటి ప్రతి జీవుల సంఖ్య అనేది కూడా తగ్గిపోకుండా ఉండాలి. అండ్ ఎవరైతే వ్యవసాయం కోసం డబ్బు అనేది కేటాయిస్తూ ఉన్నారో వాళ్ళకి దాని మీద పెట్టేటువంటి కాస్ట్ పెట్టుబడి ఏదైతే ఉందో అది తగ్గాలి. అలా తగ్గాలి అంటే ఎరువుల వాడకం బదులు రసాయనిక ఎరువుల వాడకం బదులు ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఎరువులు వాడడం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దీన్ని ఏదో ఒక సంవత్సరం చేసి వదిలేయడం కాదు, సస్టైనబుల్గా చేయాలి. ఎవ్రీ ఇయర్ ప్రకృతి వ్యవసాయం వైపు గనక ఎక్కువ మందిని మళ్లించగలిగితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పంట భూమి ఏదైతే ఉందో పంట భూమి కూడా రక్షించబడుతుంది. ఎరువులు అనేవి నార్మల్గా ప్రకృతి నుంచి వచ్చినవే ఉంటాయి కాబట్టి ప్రకృతిలో పోషకాలు కూడా పెరిగి భూమి అనేది రక్షించబడుతుంది అనమాట, కెమికల్స్ అనేవి ఉండకపోవడం వల్ల. సో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళడానికి ఇచ్చినటువంటి పథకం. అండ్ ప్రసాద్ స్కీమ్. సో ఈ స్కీమ్ ఏదైతే ఉందో అది చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. బట్ దానికి ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే రీసెంట్ టైంలో ప్రసాద్ స్కీమ్ కింద చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు ఏవైతే ఉంటాయో ప్రసిద్ధమైనటువంటి ఆలయాలు వాటిని ఇంకా తీసుకొని ఎక్కువగా ఈ ప్రసాద స్కీమ్లో పెట్టడం జరిగింది. ఎందుకోసం ప్రసాద స్కీమ్లో పెట్టడం జరిగింది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ప్రసాద స్కీమ్ వచ్చేసి పిలిగ్రమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచువల్ అగ్మెంటేషన్ డ్రైవ్. అంటే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కావచ్చు, ప్రార్థనా మందిరాలు కావచ్చు, వాటిని అభివృద్ధిలోకి తీసుకొని రావడమే ఈ ప్రసాద స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అండ్ ఈ యొక్క స్కీమ్ కోసం ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనమాట. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పరిధిలో ప్రసాద స్కీమ్ అనేది చేయడం ద్వారా వివిధ రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం అనేది లభించబోతుంది. ఎందుకోసం టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి ఆర్థిక సహాయం అనేది చేస్తూ ఉన్నారంటే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిలిగ్రమేజ్ సైట్స్ అంటే పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అండ్ పురాతన కట్టడాలు, మన సంస్కృతి వారసత్వానికి సంబంధించినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తిస్తారనమాట. వాటిని గుర్తించి వాటిని బాగు చేసి సంరక్షించేటువంటి బాధ్యతలు అనేవి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు తీసుకున్నారు. సో ఇందుకోసం వాళ్ళు పెట్టుకున్నటువంటి స్కీమ్ ఏంటంటే ప్రసాద్ స్కీమ్ అనమాట. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. బట్ ప్రతి రాష్ట్రానికి కూడా దీన్ని అభివృద్ధిలోకి మారుస్తూ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థలాలని అంటే ఇక్కడ స్థలాలంటే పిలిగ్రమేజ్ సైట్స్ అనమాట, పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధీనంలోకి తీసుకొని వాటిని అభివృద్ధి కార్యక్రమాలనే చేస్తున్నారు. రీసెంట్ టైంలో అయితే ఈ ప్రసాద స్కీమ్ కింద నియర్లీ 46 ప్రాజెక్టులు అనేవి కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతాలు అనేవి గుర్తించారనమాట. అండ్ దాంతోపాటు 29 హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించి వాటిని కూడా అభివృద్ధిలోకి తీసుకొని రాబోతున్నారు. అండ్ ప్రపోజల్స్ పరంగా ఈ స్కీమ్ ఇచ్చినటువంటి పథకాల్లో ఇచ్చినటువంటి ఇది ఏంటంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఏ విధంగా అది ఎన్నో సంవత్సరాల కాలం క్రితం కట్టినటువంటి గుళ్ళు గోపురాలని సంరక్షిస్తారు. ముందు వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వాటిని సంరక్షించి క్లీన్ చేసి నీట్గా టూరిస్టులు వచ్చి అక్కడ తిరిగి చూడడానికి ఆసక్తి కలిగే విధంగా వాటిని మళ్ళీ అనువుగా మారుస్తారనమాట. అండ్ ఇది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వాలే చేయలేవు, ఓన్లీ కేంద్ర ప్రభుత్వాలే చేయలేవు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ కేంద్ర ప్రభుత్వం కలిసి అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనేది చేసి ప్రసాద స్కీమ్ ద్వారా ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాటిని, పురాతన కట్టడాలు ఉన్నాయో వాటిని సంరక్షించేటువంటి బాధ్యతను తీసుకోవడమే ఈ ప్రసాద స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట.
అండ్ ఇందులో రీసెంట్‌గా అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా సెలెక్ట్ చేసి, వాటిని మళ్ళీ పునర్నిర్మించి వాటిని మంచిగా టూరిస్టులు వచ్చి చూసే విధంగా మార్చబోతున్నారు. అబ్ కోయి బహానా నహీ. సో, ఇది క్యాంపెయిన్ యొక్క థీమ్ అన్నమాట. సో, ఎందుకోసం ఈ క్యాంపెయిన్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఒక నేషనల్ క్యాంపెయిన్ అన్నమాట. అంటే భారతదేశం మొత్తం మీద కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ యొక్క థీమ్ వచ్చేసి అబ్ కోయి బహానా నహీ. సో, స్కీమ్ పరంగా చూస్తే దీనికి పేరు ఒకటిచ్చారు. సో, దీనికి పేరు వచ్చేసి నయీ చేతన అన్నమాట. అంటే ఈ స్కీమ్ యొక్క పేరు కూడా తెలుసుకోవాలి. నయీ చేతన. సిహెచ్ఈటీఏ అని. నయీ చేతన 3.0 అనేటువంటి స్కీమ్ అనేది తీసుకొని వచ్చి రీసెంట్‌గా ఆ స్కీమ్ యొక్క థీమ్ క్యాంపెయినింగ్ నిర్వహించేటప్పుడు దానికి ఒక థీమ్ అనేది పెడతారు. సో, అబ్ కోయి బహానా నహీ నహీ అంటే ఇంకెవరు బాధింపబడకూడదు అనేటువంటి థీమ్ తోటి ఈ క్యాంపెయిన్ అనేది నిర్వహించారు. సో, ఆ నయీ చేతన ఎందుకోసం? ఈ క్యాంపెయినింగ్స్ ఎందుకోసం అంటే జెండర్ బేస్డ్ వయలెన్స్ ఏదైతే ఉంటుందో, అంటే ఆడవాళ్ళని తక్కువగా చేసి మాట్లాడడము, వాళ్ళ మీద గృహహింస అనేది చేయడం ఏదైతే జరుగుతూ ఉంటుందో సొసైటీలో, దాన్ని తగ్గించాలి, ఎలిమినేట్ చేయాలి అనేటువంటి దృష్టిలో ఉంచుకొని ఇటువంటి క్యాంపెయినింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మన భారతదేశం మొత్తం మీద కూడా. అండ్ ఇందులో ఏంటంటే ఈ క్యాంపెయిన్స్ నిర్వహించేటప్పుడు పబ్లిక్ ప్లేసెస్‌లో, గవర్నమెంట్ ప్లేసెస్‌లో అందరిని ఇన్వాల్వ్ చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి అవగాహన అనేది కల్పిస్తారు. గృహహింస ఉండకూడదు, ఆడవాళ్ళ మీద జెండర్ బేస్డ్ వయలెన్స్ అనేది జరగకూడదు అని క్యాంపెయినింగ్ ద్వారా అవగాహన అనేది కల్పిస్తారనమాట. అండ్ ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ దాంతో పాటు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఈ యొక్క క్యాంపెయినింగ్స్ అనేవి నిర్వహిస్తారనమాట. అండ్ దీనిలో సపోర్ట్ చేసేది ఎవరంటే యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించినటువంటి ఉమెన్ విభాగం ఏదైతే ఉందో వాళ్ళు కూడా దీనికి సహాయము, తోడ్పాటు అనేది కల్పిస్తారనమాట. అండ్ ఈ యొక్క క్యాంపెయినింగ్ ద్వారా ఏంటంటే జనరల్‌గా ఈ మధ్య కాలంలో క్యాంపెయినింగ్ అనేది భారతదేశం మొత్తం మీద నిర్వహించడం జరిగింది. అండ్ ఈ క్యాంపెయినింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఫర్ అగైన్స్ట్ డొమెస్టిక్ వయలెన్స్ కావచ్చు, నార్మల్ వయలెన్స్ కావచ్చు, ఉమెన్‌కి వ్యతిరేకంగా ఎక్కడైతే వయలెన్స్ జరుగుతుందో ఆ ప్రదేశాల్లో వాళ్ళ మీద ఎటువంటి దాడి జరగకుండా ఎలిమినేట్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఈ యొక్క రోజున నవంబర్ 25 రోజున స్కీమ్ ద్వారా ఏంటంటే అవగాహన కార్యక్రమాలు అనేవి కల్పిస్తూ ఉంటారు. అండ్ దీని యొక్క పేరు వచ్చేసి అబ్ కోయి బహానా నహీ అనేటువంటి థీమ్ తోటి ఈ క్యాంపెయిన్స్ అనేది రీసెంట్ టైంలో చాలా చోట్ల గ్రామాల్లో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ ఈ స్కీమ్ యొక్క పేరు నయీ చేతన 3.0 అనేటువంటి స్కీమ్ ద్వారా జెండర్ బేస్డ్ వైలెన్స్ అనేది ఉండకుండా చేస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ ద్వారా ఇటువంటి పథకాలు కూడా ప్రజలకి ఇవ్వబడితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్యాంపెయినింగ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోలో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.